పడి మన తోటలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రోజుకి ఎలా ఉంది ఏంది ఈరోజు ఈ మంత్ లాస్ట్ అవుతుంది కదా. ఇది వచ్చేసి జూలై 31 తారీఖు అనమాట. ఈరోజు తారీఖు చూసుకున్నా కూడా మనకి ఈ రోజుకి ఎలా ఉంది ఏంది అనేది మొక్కల సిచ్యువేషన్ ఎలా కాప్ సెట్ అవుతూ వచ్చేసి 16వ తారీఖు వీడియో చూపించాం కదా. జూలై 16వ తారీఖు చేసుకుంటూ వీడియో చూపించాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంది అనేది ఈ వీడియోలో నీట్గా తెలియజేస్తాం అనమాట. ఒక్క స్ప్రేయింగ్తోనే ఆల్ రకాల డిసీజ్ క్లియర్ అవుతూ మనకు కాపు చికెన్ కాపు కానీ గ్రోతింగ్ కానీ బ్రాంచెస్ కానీ ఇతర రకాలుగా వేరపడుతూ మనకు హెల్దీగా ఉండడం అయితే జరుగుతుంది. ఎటువంటి పేను బంక కానీ జిగి కానీ ఎటువంటి సమస్య లేనట్లా హెల్దీగా ఉండడం అయితే మన తరపు నుంచి తెలియజేస్తూ ఉండడం అయితే జరిగింది. ప్రతి రైతు వాడే రైతు హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఉంది మన తోట అయితే చూపించడం జరుగుతుంది. ఒక్కసారి నమ్మి ముందుకొచ్చి స్ప్రే చేసుకున్నాక ప్రతి రైతుకి మనం నమ్మిన రైతుకి 100% వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఓకే. లేకపోతే వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ప్రతి మనం చెప్పిన కాడ తీసుకొని వాడుకున్నా కానీ ఇతర రకాలుగా వాడుకున్న వాళ్ళకి ఇలా ఉంది మన తోట అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా కింద కాత చూసుకున్నా ఇలా కాప్ సెట్ అవుతూ ఇలా మొక్కలు అయితే హెల్దీగా దృఢంగా పెరగడం తిరుగుతూ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఏ చెట్టుకు చూసుకున్నా కాపు కానీ ఇతర రకాలుగా చూసుకున్నా ఇలా కాయలు వేరపడుతూ దృఢంగా ఉంటూ మనకు చికెన్ కాపు కానీ ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ఫ్లవరింగ్ సెట్ అవుతూ అనుక్షణం వచ్చిన ఫ్లవరింగ్ వచ్చినట్లుగానే సెట్ అవుతూ మనకు ఇలా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నా కూడా చెట్టుకు ఒక 20 నుంచి 30 కాయలు పైబడి ఏర్పడుతూనే మనకు ఇలా గొలుసు కట్టగా ఇలా సెట్ అవుతూ వస్తున్నది అనమాట. ఇలా లైన్లో ఇలా కాయలు కూడా చూసుకున్న ఈ సైజులోన మనకు మీడియం సైజు చిన్న జామకాయని చూసినట్లే ఉంది అనమాట. ఈడ పక్కన రైతులు కానీ ఇతర రకాలుగా చూసుకున్న ఈ కాయ చాలా సైజు బాగుంది, చాలా కాపుకుని బాగా పట్టింది, పూత ఫ్లవరింగ్ హెల్దీగా ఉంది అంటున్నారు. మన ఈ వర్షకు కూడా ఇది ఇలా ఉంది అనమాట. తోట చూసుకున్నా కూడా వీడియోలో చూసినా ఒకటే విధంగా ఉండాలా, ల్యాండ్కి వచ్చి చూసినా కూడా ఒకటే రకమే ఉండాలన్నమాట. ఇలా కాత సెట్ అవుతూ ఇలా ఉంది ఎటు చూసుకున్నా. ఇక్కడ పైన వరకు ఇలా సెట్ అవుతూనే వచ్చిన కాయలు ఇక్కడ పైన వరకు ఇలా చూసుకున్నా ఎక్కడ చూసినా సెట్ అవుతూ ఇలా దృఢంగా ఉంటూ ఇలా కాయలు అయితే వేరపరిచినాం అనమాట. మొక్కని ఏ చెట్టుని చూసుకున్నా ఎందుకంటే ఆకులలోనే ఇక్కడ చెరిగా కాయలు కనపడడం లేదనమాట. ఏ కాయని చూసుకున్నా సైజు అలాగే ఉండడం అయితే జరుగుతుంది. వెజిటేబుల్ గ్రోత్ లేకుండా ఎక్కువ హైట్ పెంచుకోకుండా మనం కాత కింద నుంచి సెట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. మనకు ఇటు చూసుకున్నా ఏ చెట్టును గమనించుకున్నా ఇలా గొలుసు కట్టగా ఎటు చూసుకున్నా ఏ చెట్టుని గమనించుకున్నా ఇలా కాత సెట్ అవుతూ ఇలా చెట్టుకి ఒక 20 నుంచి 30 కాయలు వేరపడుతూ పూత మగ్గ ఇలా ఏ చెట్టుని చూసుకున్నా పూత ఫ్లవరింగ్ కానీ పైన ఉంటూ కింద కాత సెట్ అవుతూ వస్తూ ఉందన్నమాట. ఎటువంటి నల్లి దోమ త్రిప్స్ ఎటువంటి గులాబీ రంగు పురుగు కానీ కాయ తొలిచే పురుగు కానీ ఎటువంటి సమస్యలు లేనట్ల ఇలా కాత సెట్ అవుతూ వస్తుందన్నమాట కాయలు. ఎందుకంటే ఆకుల్లోన మీకు సరిగా కనిపించడం లేదు కాపు ఎలా ఉండేది అనేది. ఏ చెట్టుని చూసుకున్నా ఇలా వండర్ఫుల్గా సెట్ అవుతూ వస్తుందన్నమాట. కింద నుంచి భూమికి అంగనం 2 అంగనాల నుంచే సెట్ అవుతూ మనకు మొక్క హెల్దీగా దృఢంగా పెరగడం అయితే జరిగిందనమాట. ఇలా ఎటువంటి సమస్య లేకుండా ఇలా గొలుసు కట్టుగా సెట్ అవుతూ రావడం అయితే జరుగుతుంది అనమాట. పై వరకు చూసుకున్నా ఇలా ఫ్లవరింగ్ అధికంగా రాలిపోకుండా వచ్చిన ఫ్లవరింగ్ 99% నిలబెట్టుకుంటూ మనకు కాత సెట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇలా మొక్కలు ఏ మొక్క చూసుకున్నా నీట్గా తమలపాకులాగా ఉంటూ దృఢంగా వెదుగుతూ ఉండడం అయితే జరుగుతుందనమాట. కింద వరకు కాయ చూసుకున్నా ఏ చెట్టును గమనించుకున్నా ఇలా కాప్ సెట్ అవుతూ ఇలా దృఢంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇదేనమాట. ఒక్కసారి నమ్మి మన వాడిన రైతులు అవి కానీ ఇతర రకాలుగా ప్రతి వీడియోకి వెళ్ళి ప్రతి మన విధానంలో మన పరిచయాలతో వాడే రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి వీడియో కవర్ చేసి మీ కళ్ళ ముందుకైతే ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు ఒక్కసారి ముందు అడిగేసి వాడి చూడండి. వాడికి రిజల్ట్ వస్తే ఓకే, రిజల్ట్ లేకపోతే మీరు పెట్టి ఒక 500 కాస్త మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంతకు మించి ఏది చెప్పలేమన్నమాట. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.